brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎప్పుడు ఆయన ఎంట్రీ ఇంకెప్పుడు హ్యాపీ బర్త్డే సార్ అంటూ గులాబీ దళపతి ఆగమనం కోసం లక్షలాది పార్టీ శ్రేణులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటే యావత్ తెలంగాణ రాజకీయ వర్గాలు సైతం ఇలాంటి ఆసక్తితోనే ఉన్నాయి. మరి ఆ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడబోతోందా? బీఆర్ఎస్ బాస్ రాకకి ముహూర్తం ఫిక్స్ అయిందా? ఏమో ఆయా వర్గాల నుంచి అందుతున్న సంకేతాలు అదే స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ సార్ వస్తున్నారా? వస్తే ఏం చేయబోతున్నారు? 6 నెలల తర్వాత భవన్ కు కేసీఆర్ బీఆర్ఎస్ బాస్ మాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? విస్తృత భేటీ తర్వాత విజృంభిస్తారా? యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారా? మళ్ళీ మాయమవుతారా? తెలంగాణ రాష్ట్ర సమితి ఉరఫ్ భారత రాష్ట్ర సమితి 25వ వడిలోకి అడుగు పెడుతోంది. సిల్వర్ జూబ్లీ వేడుకలకు గులాబీ దళం సిద్ధమవుతున్న వేళ దళపతి కేసీఆర్ ఆగమనమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఆవిర్భావోత్సవాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 19న విస్తృత స్థాయి సమావేశం కూడా జరపబోతోంది గులాబీ పార్టీ. అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగనుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనేది కీలకంగా మారింది. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఒక ఎత్తు అయితే చాన్నాళ్ల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానుండడం మరో ఎత్తు. ఎందుకంటే ఈ ఏడాదిన్నర కాలంలో కేసీఆర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చింది రెండేసార్లు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రమంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన ఆయన అప్పుడప్పుడు తన దగ్గరికి వస్తున్న పలు నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. అక్కడే చిన్నపాటి మీటింగ్ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాటలే అప్పుడప్పుడు డైనమైట్లలా పేలడం తప్ప కేసీఆర్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చి చాలా కాలమే అయింది. ఎన్నికల తర్వాత గత ఫిబ్రవరిలో ఒకసారి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా జులైలో మరొకసారి మాత్రమే తెలంగాణ భవన్లో అడుగుపెట్టిన కేసీఆర్ ఆ తర్వాత ఇటువైపు రాలేదు. సమావేశాలైనా భేటీలైనా కీలక చర్చలైనా ఆయన వ్యవసాయ క్షేత్రం వేదికగానే జరుగుతున్నాయి. ఆరోగ్య పరీక్షల కోసం తప్ప హైదరాబాద్ నగరం వైపు కూడా ఆయన రావడం లేదు. దీంతో బాస్ కమ్బ్యాక్ ఎప్పుడని కార్యకర్తలు ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతోందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే ఇదే విషయంలో తమకు ఎదురవుతున్న ప్రశ్నలకు త్వరలో అంటూ సమాధానమిస్తున్నారు బీఆర్ఎస్ ముఖ్యులు. ఇటీవల ఫామ్ హౌస్ లో జరిగిన ఒక సమావేశంలో సైతం ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ ఇక దంచుడే అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే అంతకంటే ముందే తెలంగాణ భవన్లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ మీటింగ్ కు రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించనున్న కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. భారీ సభ దాకా ఆగే అవసరం లేకుండా ఈ మీటింగ్ నుంచే కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం పార్టీ మెంబర్షిప్ తో పాటు కొత్త కమిటీల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా పోరాటాలకు వ్యూహాలు కూడా సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. ఎంట్రీ ఎప్పుడనేది పక్కన పెడితే అంతకు ముందే వచ్చేసింది కేసీఆర్ బర్త్డే. అందుకే అధినేత పుట్టినరోజును పండగలా చేసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ నుంచి గల్లీ స్థాయి వరకు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో అధినేతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాస్ మాస్ ఎంట్రీకి ఇదే సరైన సమయమని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు పార్టీ విస్తృత స్థాయి సమావేశంతోనే ప్రత్యర్థులకు వణుకు మొదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీలో ఈ జోష్ని కంటిన్యూ చేస్తూ గులాబీ బాస్ మాస్ ఎంట్రీ ఇస్తారా, రాజకీయంగా పదునైన వ్యూహాలతో దూసుకొస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.